హైదరాబాద్ మాల్లలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన షాపింగ్ మాల్స్ అన్నీ క్రిస్మస్ వేడుకల్లో థీమ్స్తో కొత్త కొత్త డెకరేషన్స్ తోటైతే మొత్తము అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ అడవి జంతువులతో నింపేశారు. చూసుకుంటే మొత్తము అడవి జంతువులతో హైదరాబాదు షాపింగ్ మాల్స్ అన్నమాట. మన తెలంగాణలో ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా కానీ దానికి తగ్గట్టుగా అనుగుణంగా మన షాపింగ్ మాల్స్ అయితే ఫుల్ డెకరేషన్ అయితే చేస్తారు. ఇదంతా ఎక్కడుంది అనుకుంటున్నారా? నేనైతే చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ జేఎన్టీయూలో ఉన్నాను. జేఎన్టీయూ హైదరాబాద్ కూకట్పల్లి. మన కేపీహెచ్పి కాలనీ నుంచి జేఎన్టీయూ అందరికీ తెలుసు కదా. అక్కడికైతే నేను వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి మన ఫోరం సుజనా మాల్ ఉంది కదా. ఫోరం సుజనా మాల్లో అయితే మన ఈ క్రిస్మస్ వేడుకలకు సందర్భంగా ప్రతి సంవత్సరం అయితే కొత్త థీమ్తోనైతే మన షాపింగ్ మాల్స్ అయితే అలంకరిస్తారనమాట. ఇది నెక్సస్ చూశారు కదా, నెక్సస్ హైదరాబాద్. మనం సుజనా మాల్ అంటాం కదా, సుజనా మాల్, అలాగే ఫోరం మాల్. ఇవన్నీ ఒకటే అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఆ షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. చూసుకున్నారు కదా, పైన ఫ్లైఓవర్ ఉంది. ఇక్కడ మనము జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూస్తే మాల్ అయితే నైట్లో అయితే ఫుల్ లైటింగ్తో అయితే ఫుల్ డెకరేషన్ అయితే చేశారు. ఆ మాల్ అయితే ఎప్పుడూ అట్లాగే కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పెట్టారు కదా క్రిస్మస్ ట్రీ. ఇలాంటి థీమ్సే ఫెస్టివల్కి సంబంధించి ఫెస్టివల్ తగ్గట్టుగా డెకరేషన్ చేస్తారనమాట. అంటే ఇది క్రిస్మస్ పండగ కాబట్టి క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. అలాగే మన తెలుగు ఫెస్టివల్స్ ఇంకా ఉంటాయి కదా, అలాంటి పండగలకు మన ఈ పండగ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మాల్స్ అన్నీ డెకరేషన్ చేస్తారు. ఇలాంటి మాల్స్ మీకు చూపించాలనే ఉద్దేశంతోనైతే నేను ఇక్కడ మాల్ దగ్గరికి వచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వీడియోకి అయితే లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా నేను మాల్ మొత్తం అయితే చూపిస్తాను. లోపల థీమ్ ఎలా ఉంది, అంటే క్రిస్మస్కి ఎలా అలంకరించారు, అసలు అడవి జంతువులు ఎందుకు వచ్చాయి లోపలికి మాల్లోకి, మొత్తం చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది చూసుకుంటే మనకు బయట అనమాట. బయట మనం మాల్కి వచ్చిన వాళ్ళకి పిల్లలకి ఆడుకోవడానికి అయితే ఇక్కడ మొత్తం ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇది నైట్లో కాబట్టి ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ అయితే చూసారు కదా, చిన్న ట్రైన్ అయితే పెట్టారు. అక్కడ లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది లైటింగ్. పిల్లలను తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ. ఇక్కడ బిల్డింగ్ మొత్తం చూశారు కదా, మొత్తం రక్తం పూసినట్టు ఉంది. అది లైటింగ్ అనమాట. లైటింగ్తో ఫుల్ బిల్డింగ్ మొత్తం వెలిగిపోతుంది, కలకల్లా ఆడిపోతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచే ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక చూపిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్కి లోపలికి వెళ్ళే ముందే పక్కన ఇట్లా మొక్కలతో అయితే ఇట్లా ఒక హంసలాగా చేసి చూసారు కదా. అదైతే చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ లవ్ సింబల్ చూసారు కదా, ఇట్లా చెట్లతోటి గిట్ట ఇప్పుడు లవ్ సింబల్ చేస్తున్నారు. నిజంగా మొక్కలు గిట్ట అంత అద్భుతంగా వస్తున్నాయి అన్నమాట మనకి. మన మొక్కలతో గిట్ట ఇట్లా అన్ని డెకరేషన్ అయితే చేసుకోవచ్చు ప్రతిదీ. ఇది వచ్చేసి మాల్కి ఎంట్రన్స్లో ఉంటుంది. అక్కడ చూసుకుంటే మనకు హైటెక్ సిటీ వస్తుంది. దాని ముంగట ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకు కూకట్పల్లి జేఎన్టీయూ వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్. ఇక్కడైతే ఇంకా మనము లోపలికైతే వెళ్ళిపోదాం, ఓకేనా? లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎలా ఉంది, లోపల ఎలా ఉంది థీమ్ అనేది చూద్దాము. ప్రతి సంవత్సరం అయితే ఇట్లాగా థీమ్స్ పెడతా ఉంటారు, అంటే క్రిస్మస్ థీమ్స్. నాకు చాలా నచ్చుతుంది అనమాట. అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దాము, మన సబ్స్క్రైబర్లకు చూపిద్దామని అయితే నేను లోపలికి వెళ్తున్నాను. వచ్చేసి నాతో పాటు మీరు కూడా లోపలికి. ఇది చూసుకుంటే లోపల ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ షాండ్లర్ తోటి మంచిగా అలంకరించారు, చూసిరు కదా. ఇదైతే ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కాకపోతే లోపల మనకు ఒకటి గ్రౌండ్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లోనే మనకు క్రిస్మస్కి సంబంధించిన థీమ్స్ అవి పెడతా ఉంటారు. ఈ సంవత్సరం వచ్చేసి మొత్తము అడవిలాగా అయితే మార్చేసారు ఆ థీమ్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు చూపిద్దామని వచ్చేస్తున్నాను లోపలికి. ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్కి అయితే మొత్తం ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అయితే పైకి అయితే వెళ్ళిపోదాము. పైకి వెళ్ళిపోయి కూడా నేను చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ప్రతిదైతే ఎస్కలేటర్ ఉంటుంది. మనం ఎక్కడ నడిచే పనే ఉండదు. చూసిరు కదా, ఇదంతా పెద్ద ఒక షాపింగ్ మాల్. ఇక్కడ మనకు థియేటర్స్ ఉంటాయి, అట్లాగే ప్రతిదీ ఉంటుందన్నమాట. అంటే మనం ఇంకా ఒక సినిమాకి వస్తే ఎట్లా ఎంజాయ్ చేయొచ్చో అదంతా ఉంటాయి ఇక్కడ దీంట్లో. గేమ్స్ అన్నీ, ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, అట్లాగే కాఫీ షాపులు, అట్లాగే క్లాత్ షాపులు,
క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయ్యే ముందు ఒక 15 డేస్ 20 డేస్ ముందు నుంచే ఇదంతా డెకరేట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి షాపింగ్ మాల్లో సెంటర్ అనమాట. సెంటర్లోకి ఇట్లాగా పెద్ద పెద్ద ఎల్ఈడీలతో అయితే ఇట్లా మొత్తం డెకరేట్ చేసిర్రు. సో ఈ ఎల్ఈడీలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి. సో కాకపోతే దాంట్లో అవి థీమ్సే మారుస్తూ ఉంటారనమాట. అంటే ఫెస్టివల్కి సంబంధించి ఫెస్టివల్కి అనుగుణంగా మారుస్తూ ఉంటారు. సో దీని యొక్క సెంటర్లో వచ్చేసి మొత్తము ఇదంతా అడవిలాగా అయితే మొత్తం డెకరేట్ చేసిర్రు. నిజంగా ఇక్కడ మన క్రిస్మస్ తాతని కూడా పెట్టారు, చూసారు కదా. సో పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు క్రిస్మస్ తాత తోటి. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇట్లా క్రిస్మస్ తాతను చూపిస్తూ ఉంటే. సో చాలామంది అయితే వచ్చి చూస్తూ ఉంటారు. సో మళ్ళీ ఎప్పుడు అంటే మారుస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కొత్త కొత్త థీమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వీడియోకి లైక్ కొట్టి చూడండి ప్లీజ్. మీరు వీడియోకి లైక్ కొట్టి చూస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో దీని ఎంట్రన్స్ అనమాట. ఈ మన ఏ థీమ్ అయితే పెట్టారో దానికి తగ్గట్టు ఇక్కడ ఎంట్రన్స్ పెట్టారు. సో ద జంగిల్ టేల్స్ అంట. లోపల మొత్తం భారీ భారీ జంతువులతో అయితే డెకరేషన్ చేసిర్రు. సో నిజంగా జంతువులను చూస్తే మాత్రం నిజంగా ఉన్నాయేమో అక్కడ అన్నట్టే అనిపించింది నాకైతే. సో చాలా బాగుంది లోపల. సో లోపలికి వెళ్ళిపోయి మొత్తం అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ పెట్టిన ప్రతి జంతువు వచ్చేసి నిజంగా అసలు ఆర్టిఫిషియల్. కాకపోతే ఏ జంతువుని చూసినా కానీ నిజంగానే అది కరుస్తాయేమో, మీద పడి కొరుకుతాయేమో అన్నట్టుగా ఉన్నాయన్నమాట. సో అక్కడైతే పెద్ద కొండ చెరువులాగా పెట్టిర్రు. సో అది కూడా నిజంగా అసలు చూస్తే నిజంగా రియల్ పాము లాగానే అనిపించింది నాకైతే. సో పెద్ద పెద్ద ఏనుగు, అట్లాగే జిరాఫీ, ఇంకా ఎలుగుబంటు, అట్లాగే సింహం, పులి, ఇంకా ఈ నల్లపిల్లి ఒకటి. సో ఇక్కడ నల్లపిల్లి ఒకటి పెట్టిర్రు. ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది షాపింగ్ మాల్లోకి, ఫుల్ అట్రాక్షన్ అనమాట. దాని పక్కన వచ్చేసి పాము. సో పాము కూడా నిజంగా చూడండి నోరు తెరుస్తుంది అది. సో నిజంగా అది పామేమో అన్నట్టుగానే ఉందన్నమాట.
ఇక్కడ కింద ఫ్లోర్ చూడండి, అసలు నిజంగా మనం అడవిలో ఉన్నట్టు ఉన్నామన్నమాట. సో అడవిలో కానీ ఒక పార్కులో కానీ ఉన్నట్టుంది. కాకపోతే ఇదంతా అది గడ్డి కాదు, అక్కడ కింద బండలేం కాదు, అదంతా ఒకటి పెయింటింగ్ షీట్ అనమాట. సో పోస్టర్ లాగా కింద పేస్ట్ చేసిరు దాన్ని. సో నిజంగా నాకు అనిపించింది, నిజంగా మనం గడ్డిలో తిరుగుతున్నామా, ఒక గార్డెన్లో తిరుగుతున్నామా అన్నట్టే అనిపించింది. ఇంతలా ఎందుకు డెకరేషన్ చేశారంటే, ఇక్కడ మొత్తం అడవి జంతువులు పెట్టారు కదా, అడవి జంతువుల ఫీలింగ్ మనకు అడవిలో ఉన్నట్టు కలగాలని చెప్పేసి ఫీలింగ్ అట్లా పెట్టారు. సో అక్కడ చూసారు కదా, ఒక గుడ్ల గూబలాగా అయితే లైటింగ్ అయితే పెట్టారు. మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం పైకి చూసుకుంటే చాలా మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. ఖాళీ ప్లేస్లో ఇక్కడ ఎల్ఈడీలు పెట్టారు పెద్దగా. మనం మాల్లో ఎన్ని ఫ్లోర్లు ఎక్కి చూసినా కానీ ఆ ఎల్ఈడీలు మాత్రం నీట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చిన్నపిల్లలు కూర్చోవడానికి కూడా మంచిగా టేబుల్స్ అరేంజ్ చేశారు. సో చిన్నపిల్లలకి ఎట్లా టేబుల్ నచ్చుతాయో అట్లాగే టేబుల్ అయితే అరేంజ్ చేశారు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది గిట ఒక చెట్టు. సో ఇది గిట మొత్తం ప్లాస్టిక్ దాగొట్లు, మొత్తం నిజంగా ఒరిజినల్ చెట్టు లాగానే అనిపించింది నాకైతే. సో దాని మీద పిట్టగూడ్లు అట్లాగే చిన్న చిన్న పాములు అవన్నీ వేసారనమాట. సో నా వెనక చూసారు కదా పెద్ద ఏనుగు. సో ఇదైతే మొత్తం ప్లాస్టిక్దే. సో మనం చూసుకుంటే నిజంగా చెట్టునైతే నరుకొచ్చి పెట్టిరేమన్నట్టు ఉంటుంది అనమాట లోపల. సో అంత బాగా అయితే డెకరేట్ చేసారు. సో ఇక్కడ నల్లపిల్లి చూసారా, నన్ను కొరుకుతుందేమో అనుకున్నాను నేను. వామో నాకైతే నిజంగా అట్లాంటి పుల్లను చూస్తే నిజంగానే భయము. సో ఇదైతే రియల్ కాదు కాబట్టి అంత ముందర నిలబడ్డా నేను. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పాము ఉంది. ఈ పాము అయితే నిజంగానే అనుకున్నాను నేను. సో మనం దగ్గరికి వెళ్ళేదాకా తెలియదు అది డూప్లికేట్ పాము అని. సో ఆ పామును అయితే నేను దూరం నుంచి చూసినప్పుడు అయితే నిజంగానే పాము కరుతుందేమన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసారు కదా ఎంట్రెన్స్. మళ్ళీ ఇక్కడ నుంచి మనం అయితే పైకి వెళ్దాము. పైకి వెళ్ళి నేను పైనుంచి చూస్తే ఎట్లా కనబడదు అనేది కూడా చూపిస్తాను. సో ఇప్పటివరకు వీడియోకి లైక్ కొట్టకపోతే వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో నేను మొత్తంగా అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసుకుంటే మనకి అడవి మొత్తం ఎట్లా కనబడుతుంది చూసిరా. సో ఇదంతా రౌండింగ్లో ఉంటుంది ఈ మాల్ మొత్తం. ఈ రౌండింగ్లో మొత్తం ఇదంతా ఈ జంగిల్ని అయితే క్రియేట్ చేసిర్రు. సో మొత్తం చూపిస్తాను చూడండి. ఇందాక నేను కింద నుంచి ఎల్ఈడీలు చూపించాను కదా, సో ఆ ఎల్ఈడీలు చూసిండ్రా అక్కడ మొత్తం అంతా ఎక్కడ పక్క చూసినా కానీ మనకు లైటింగ్ వస్తూనే ఉంటుంది. సో టీవీ లాగా ప్లే అయితేనే ఉంటుంది అనమాట అది. నేను ముందు చూసిన పెద్ద డబ్బానేమో అనుకున్నా, కాకపోతే ఇక్కడ చూసారు కదా ఒక ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్ మొత్తం పిల్లల్ని వేసుకొని మాల్ మొత్తం తిరుగుతుంది అనుకుంటే ఫ్రీగా కాదు, అవి పైసలు అయితే తీసుకుంటారనమాట. దానికి టికెట్ ఉంటుంది, ఆ టికెట్ తీసుకొని అట్లాగా మాల్ మొత్తం తిప్పుకొస్తారు. పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇందాక మాల్ మొత్తం ట్రైన్ తిరుగుతుందని చెప్పాను కదా, అదే ట్రైన్ ఇది. సో నా దగ్గరకు వచ్చి ఆగిందనమాట. సో ఇది ఎంత పొడవు ఉంది ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇది ఎంత పొడవు ఉందో ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో అతని చేతిలో స్కానర్స్ ఉన్నాయి కదా, సో ఎవరన్నా అక్కడే స్కాన్ చేసి పిల్లల్ని ఎక్కిస్తారు. సో అతను మొత్తం మాల్ మొత్తం తిప్పుకొస్తాడనమాట ఒక రౌండ్గా. సో చూసిరు కదా ఇంత పొడవు అయితే ఉన్నది ట్రైన్. సో నాకు ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, 10:30 అవుతుంది. సో నాకు వెళ్ళిపోయే టైం అయింది. సో ఇప్పటికే ఛార్జింగ్ అయితే లేదు ఫోన్లో. సో అందుకని చెప్పేసి నేనైతే తొందరగా ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మాల్ మొత్తం ఎంత పొడవు ఉంటుందో చూడండి. సో ఎన్ని ఫ్లోర్లకు ఇప్పుడు మీరే లెక్కేసుకోండి ఎన్ని ఫ్లోర్లు ఉందో, ఓకేనా. సో దానికైతే మొత్తము ఇట్లా లైటింగ్తో అయితే మొత్తం అలంకరించేసారు. ఇంకా క్రిస్మస్ పండుగ అంటేనే తెలుసు కదా, మొత్తం లైటింగ్తో కలకల్లాడిపోతాయి ప్రతి మాల్స్. ఈ జిరాఫీ చూసిరు కదా, ఒక ఫ్లోర్ మొత్తము పైకి వస్తే దాని తలకాయ వచ్చేసింది.
ఇలాగ క్రిస్మస్ వేడుకలకు ప్రతి సంవత్సరము ప్రతి మాల్ని అయితే ఇట్లాగా డెకరేట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఇలా చూడకపోతే మాల్స్కి అయితే మీరు విజిట్ చేయండి. ప్రతి మాల్లో ఇట్లా ఏదో ఒక థీమ్తోనైతే ఈ షాపింగ్ మాల్ అయితే డెకరేట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, వీడియోలో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. ఓకేనా? మళ్ళీ మంచి థీమ్తో మళ్ళీ నెక్స్ట్ మాల్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్. Yeah.